కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. కూర్చోండి. గౌతమ్ గారు, మిమ్మల్ని సిపి గారు చూడలేదా? ఆయన చూసారో లేదో కానీ నేను చూశానండి. నేను అయిపోయాను అనుకున్నా. బయటికి వెళ్ళలేక ఇక్కడ కూర్చోలేక చాలా ఇబ్బంది పడ్డా. కానీ లేచిన టైం బాగానే ఉన్నట్టుంది. వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు ఆయన వెళ్ళిపోయారు. లేదంటే నన్ను వాయించేవారే. నేను కూడా ఆయన్ని చూసుకోకుండా వచ్చేసేదాన్ని, కానీ ప్రియా చూసి ఆపింది. ఓ, తనే ఫోన్ చేసి క్రాస్ రోడ్స్ లో ఉన్నానని కవర్ చేసి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయేలా చేసింది. సరేలేండి. ప్రియా మీకు బాగానే హెల్ప్ చేస్తుందే. హెల్ప్ కాదండి, అక్క అనుకొని చేస్తుంది. తన అక్కను నాలో చూస్తుంది. తన అక్క స్థానంలో నన్ను చూడాలని కోరుకుంటుంది. చెప్పాలంటే మీ మనసులో మాట చెప్పాలనుకొని మీరిక్కడికి రావడానికి, నేనిక్కడికి వచ్చేందుకు అన్నిటికీ ముఖ్య కారణం తనే. ఆంటీ అంకుల్ ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, నేనెన్నిసార్లు అడిగినా ఓపెన్ అవ్వని మీరు ఇవాళ ఓపెన్ అవుతున్నారంటే అది ప్రియ చలవే కదా, కాదా? కానీ మీ మనసులో మాట చెప్తానని అందరికీ చెప్పి నాకు చెప్పలేదు మీరు. తెలిసిన మాటనే మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఈవెన్ అందరూ ఉన్నప్పుడు చెప్పడం ఎందుకని. ఓకే సార్, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ కళ్ళల్లో అది నేను చాలాసార్లు చూశాను. కానీ మీ నోటి వెంట అది బయటికి వినపడలేదు. ఆ బొక్కే ఇచ్చి ఆ ప్రేమ పలుకులేవో పలకండి. అసలే ఊళ్ళో హడావిడిగా గందరగోళంగా ఉంది. నేను వెంటనే నాన్నకి కాల్ చేసి నా మనసులో ఇన్నాళ్లుగా దాచుకున్న మీ గురించి చెప్తాను. నాన్న అర్థం చేసుకుంటాడు, అందరికీ నచ్చజెప్తాడు. ఆ నమ్మకం నాకుంది. సారీ మిథున, నేను చెప్పాలనుకున్నది చెప్పాక మీరు మాట్లాడితే బాగుంటుందేమో. ఎందుకో ఇన్నాళ్ళు మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టు లేరు. నా మనసులో మీకు ఒక మంచి స్నేహితురాలుగానే స్థానం ఉంది. నా కళ్ళల్లో మీకు ప్రేమ కనపడిందన్నది అస్సలు కరెక్ట్ కాదు. అది జస్ట్ స్నేహం మాత్రమే. మీరే కాకుండా నా స్నేహాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటే నిజం చెప్పాలని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడికొచ్చా.
అవునా? మరి ఈ నిజం ఇన్నాళ్లుగా మీరు నాకెందుకు చెప్పలేదు? ఆడపిల్లనై ఉండి ఆ రోజు అంతలా నా ప్రేమని బయట పెట్టానే, అప్పుడే నాకెందుకు చెప్పలేదు? అప్పుడు మీరు ఇక్కడున్నారు కదా, బాధ పెట్టడం ఎందుకు అనుకున్నాను. తర్వాత మీ ఊరికి రావటం నేను ఊహించలేదు. అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదనుకున్నాను. అందుకే నాకు నేను సర్ది చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేశాను. కానీ మీరు వస్తారని నేను ఊహించలేదు. బహుశా బంగారయ్య అంకుల్, తాయరమ్మ ఆంటీ, ప్రియా వీళ్ళంతా మిమ్మల్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళినట్టున్నారు. వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి మిథున్ గారు. నా స్నేహాన్ని ఇంకోలా అర్థం చేసుకోకండి. మీ నాన్న నాకన్నా మంచివాణ్ణి, మిమ్మల్ని గొప్పగా ప్రేమించేవాణ్ణి తీసుకొచ్చారు. తన గురించి ఆలోచించండి. తనతోనే 7 అడుగులు వేయండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓ నైస్. ఇది చెప్పడానికి ఈ బొకేతో వెయిట్ చేస్తున్నారా? బొకే నేను తెచ్చింది కాదు, వీళ్ళిచ్చింది. ప్రియా అరేంజ్ చేసింది. మీరు చెప్పే మాటలు కూడా మీ మనసులోతు నుండి వచ్చినవి కాదు. మాటలు కూడా అబద్ధాలే, మొత్తం అరేంజ్ చేసుకున్నవే. ప్లీజ్ మిథున్ గారు, ఇంకలా మాట్లాడకండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఇంకా ఇక్కడితో వదిలేయండి. మీరు వదిలించుకున్నంత ఈజీగా నేను వదిలేయలేను గౌతమ్ గారు. పదండి మిథున్ గారు, వెళ్దాం. మీరు వెళ్ళండి. కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా తానో నావై సాగెను, వర్షించు సజలా ఆనయనం, దర్శించు గగన ఆరూపం,
ఊర్మిళా నీవేనా యాతనే మోసయవో ఉదయ సంధ్యల నడుమ నీవే మౌన త్యాగాని